నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యువ నాయకుడు నారా లోకేష్ రాజకీయ ప్రస్థానంలో మరో ముందడుగు. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామకం. పార్టీ శ్రేణుల హర్షాతిరేకాలు. ఒంగోలులో స్మార్ట్ స్ట్రీట్ కు సంబంధించిన పనులను పరిశీలించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. అడ్డంకిగా ఉన్న విద్యుత్ టవర్లను మార్పు చేస్తున్నామన్న వెల్లడి. వర్షపు నీటిని వడిసిపట్టి నీటి సంరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచిన గ్రామాలు. పెరిగిన భూగర్భ నీటి మట్టంతో ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. డి న్యూస్ ప్రత్యేక కథనం. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇప్పటి వరకు కేవలం అధ్యక్షుడు మాత్రమే నాయకత్వం వహించేవారు. పార్టీ చరిత్రలో కీలక నిర్ణయం దిశగా అడుగుపడింది. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ను ప్రకటించారు. పార్టీ పొలిట్ బ్యూరో, జాతీయ రాష్ట్ర కమిటీలను ఈ మేరకు నియమించారు. తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరో అడుగు వేశారు. ఇప్పటి వరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, మంగళగిరి ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా తనదైన శైలిలో అందరి మన్ననలు పొంది పార్టీ శ్రేణుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. పార్టీ కార్యకర్తలకు సభ్యత్వంతో పాటు 2 లక్షల ఇన్సూరెన్స్, తదుపరి దానిని 5 లక్షలకు పెంచటం, తన సోషల్ మీడియా ఖాతాలో ఎవరైనా తన దృష్టికి తెచ్చిన సమస్యల పరిష్కారానికి వ్యక్తిగతంగా స్పందించటం, విద్య, ఉపాధి, వైద్యం తదితర ఖర్చులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా కొద్ది కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు రిజర్వ్డ్నెస్కు భిన్నంగా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆప్యాయంగా పలకరించటం, అన్నా, తల్లి అని సంబోధించటం, లో ప్రొఫైల్తో ఉండటం లాంటి ప్రవర్తనతో అధినేత కంటే పార్టీ శ్రేణులకు మరింత దగ్గరయ్యాడు లోకేష్. మొదట్లో ప్రతిపక్షాలు గేలి చేసినట్లు లోకేష్ సమర్థతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ పార్టీ అధినేత చంద్రబాబును అరెస్టు చేయటం, పవన్ కళ్యాణ్ని ఎక్కడికక్కడ నిరోధించడంతో డీలా పడ్డ పార్టీ శ్రేణులకు, అభిమానులకు కొండంత అండగా తన తండ్రి పార్టీ అధినేత చంద్రబాబు చెప్పినట్టుగా సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవటమే విజయానికి నిదర్శనంగా జనంలోనే, జనంతోనే అంటూ సర్వం తానే అయి యువగళం పాదయాత్రతో అప్పటి పాలకులకు తన సత్తా ఏమిటో చూపించాడు. సాధారణంగా పార్టీ అధినేత చంద్రబాబు ప్రసంగంలో కొన్ని పరిమితులు ఉంటాయి. ఆయన ప్రతి విషయాన్ని ఆచి తూచి మాట్లాడతారు. కానీ లోకేష్ కార్యకర్తలు, నాయకుల బాధలు విని అందుకు తగ్గట్టుగా ప్రజలను, పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరి పేరు రెడ్ బుక్లో నమోదు చేసుకున్న, సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తా అంటూ పార్టీ శ్రేణులకు ఆశాకిరణముల భవిష్యత్ నాయకుడిగా కనిపించాడు. దాంతో యువగళంలోనూ, అధికారంలోనూ మంత్రిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రజల్లోకి వచ్చినప్పుడు జనం లోకేష్కు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ మరో 40 ఏళ్లు నారా లోకేష్ చేతిలో సురక్షితంగా ఉంటుందని నమ్మిన పార్టీ శ్రేణులకు బోనమ్మ చెక్కిన శిల్పం నారా లోకేష్ తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపిక కావటాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారు, హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై. ఎవడైతే మనకేందిరా తొడగొట్టరా ఓ తెలుగోడా, పడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా. వస్తుందదిగో యువగళం, యువగళం తెస్తుందదిగో నవశకం, నవశకం గర్జిస్తూ యువగళమే వస్తుందదిగో. రక్షించే రాజ్యాన్నే తెస్తుందదిగో, పక్షించే రాక్షసుల తలలే వంచ, మీ బలమై మీ ధళమై వస్తుందదిగో. ఆంధ్రుల ఆత్మగౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై. ఛత్తీస్గఢ్ రాష్ట్రం శక్తి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
సింగింతరాయిలోని వేదాంత పవర్ ప్లాంట్లో ఒక్కసారిగా బాయిలర్ పేలిపోవడంతో భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ దుర్ఘటనలో 4 అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన 9 మంది చికిత్స పొందుతూ మరణించారు. 20 మంది గాయపడగా చికిత్స పొందుతున్నారు. మధ్యాహ్నం విధుల్లో ఉన్న సమయంలో బాయిలర్ ట్యూబ్ పేలిపోవడంతో ప్లాంట్ అంతటా దట్టమైన పొగ కమ్ముకుని కార్మికుల్లో భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీస్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రులకు తరలించగా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శిథిలాల కింద ఇంకా కొంతమంది చిక్కుకొని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రమాదానికి గల పూర్తి కారణాలపై విచారణకు ఆదేశించింది. ప్లాంట్లో భద్రతా ప్రమాణాల అమలులో లోపాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం పరిశ్రమల భద్రతపై మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతోంది.
మెప్మా ఆధ్వర్యంలో చేపడుతున్న స్మార్ట్ స్ట్రీట్స్ ఏర్పాటుకు సంబంధించి పెద్ద టవర్లతో అంతరాయం ఏర్పడుతున్నందున మార్పు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ తెలిపారు. ఒంగోలు ఎస్ఎస్ ట్యాంక్ వద్ద స్మార్ట్ స్ట్రీట్స్ నిర్మాణానికి సంబంధించిన పనులను మున్సిపల్ విద్యుత్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. స్మార్ట్ స్ట్రీట్ ఫుడ్ కోర్ట్ 120 షాపులు ఏర్పాటు చేయబోతున్నామని, అందుకు సంబంధించి ట్రాన్స్కోకు సంబంధించి 6 పెద్ద టవర్లు అడ్డుగా ఉన్నాయని ఎమ్మెల్యే అన్నారు. విద్యుత్తు, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి టవర్లు మార్పు చేసేందుకు ప్లాన్ రూపొందించామని, దీనికి సంబంధించిన ఎస్టిమేషన్ కూడా తయారు చేయించి త్వరలోని స్తంభాలను మార్పు చేసి రోడ్డు విస్తరించి షాపులను ప్రారంభిస్తామన్నారు. ప్రజలందరూ రాత్రి 2 గంటల వరకు అయినా సరే ఇక్కడకు వచ్చి ఫుడ్ తీసుకొని వెళ్లే విధంగా సన్నాహాలు జరుగుతున్నాయని, దానికి తోడుగా పిల్లలకు సంబంధించి ఆడుకునేందుకు ఒక పార్కు, వాహనాలు నిలపడానికి పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో పెద్ద డ్రైన్ ఏర్పాటు చేసి దానిపైన స్లాబ్ వేసి పార్కింగ్కు సిద్ధం చేస్తామన్నారు. నగర అభివృద్ధి ధ్యేయంగా పనులు జరుగుతున్నాయన్నారు. అధికారులు త్వరగా ప్లాన్ రూపొందించితే నిధులు తెప్పించి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ట్రాన్స్కో ఎస్సీ రాజగోపాల్ నాయుడు, విద్యుత్ ఎస్సీ కట్ట వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాకినేని హరిబాబు, మున్సిపల్ ఇంజనీర్ ఏసయ్య, ఏఎంసీ చైర్మన్ రాచగల్ల వెంకట్రావు, విద్యుత్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి ప్లస్ ఈ పాత బైపాస్కి మధ్యలో ఉండే ల్యాండ్ని మనం మెప్మా ద్వారా ఫుడ్ కోర్ట్స్ అన్నీ కూడా ఇక్కడ పెడుతున్నాం. టౌన్లో ఉండే ఎక్కడైతే ఈ బళ్ళు కానీ రోడ్ ఫేసింగ్లో రోజు రోజుకి పెరుగుతున్నాయి కాబట్టి అందరినీ కూడా ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఇక్కడ అరేంజ్ చేసి ఫుడ్ కోర్ట్లో ఆల్ ఐటమ్స్ 120 షాపులు వస్తూ ఉన్నాయి. 120 షాపులు కూడా అన్ని రకాలు ఉండేటట్టుగా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా, రాత్రి 1-2 దాకా ఉండేటట్టుగా దీన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం. కాబట్టి దీంట్లో టవర్స్ ఒక 5-6 టవర్స్ ఉన్నాయి. అందుకని ట్రాన్స్కో ఎస్సీ గారు, మన ఎలక్ట్రికల్ ఎస్సీ గారు, అదేవిధంగా డిఈ గారు అందరం కూడా ఈరోజు ఎలక్ట్రికల్ వాళ్ళు వచ్చి దీన్ని ఒక ప్రపోజల్ తీసుకొచ్చేసి షిఫ్ట్ చేసి ఎడ్జ్లో వేయాలి రోడ్డుకి, రేపు అక్కడ ఇబ్బంది రాకుండా ఉండటానికని చెప్పేసి దాని ప్రపోజల్స్ చేసాం. దాన్ని అన్నీ కూడా డిజైన్ చేస్తున్నాం. చేసిన తర్వాత ఇవన్నీ కూడా రోడ్డుకి ఇటు పక్క తీసుకొచ్చినప్పుడు అక్కడ మనకు ప్లేస్ కోసం అని చెప్పి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తాం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఫుడ్ కోర్ట్తో పాటు పార్కింగ్ ప్లేసు, అదేవిధంగా ఒక పార్కు, చిన్నపిల్లలను తీసుకొచ్చి కాస్త టైం పాస్ చేసుకునేటట్టుగా ఒక పార్కు, మొత్తం గ్రీనరీగా, అదేవిధంగా పెద్ద స్క్రీన్ ఒకటి తీసుకొచ్చేసి ఎంటర్టైన్మెంట్ ఉండేటట్టుగా దాన్ని కూడా ఇవన్నీ యాక్టివిటీస్ కూడా ఇక్కడ పెడతాం. ఎక్కువ పార్కింగ్ కూడా మళ్ళీ రోడ్ల మీద పెట్టకుండా లోపలే ఎక్కువ పార్కింగ్ ఉండేటట్టుగా చేస్తున్నాం. కాబట్టి అక్కడ ఆ మూల నుంచి చివరి దాకా ప్లేస్ అంతా కూడా ఆక్యుపై చేస్తాం. కాబట్టి కొంచెం ఈ ట్రాన్స్కో టవర్స్ కూడా తగ్గితే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా జరుగుతాయి. సమ్మర్ ట్యాంక్ ప్రపోజల్, లైన్ షిఫ్టింగ్ ప్రపోజల్ కోసం వచ్చాము. ఎమ్మెల్యే గారు, ఎస్సీ, సిబిడిసిఎల్, ట్రాన్స్కో, మిగతా అఫీషియల్స్ అందరము దీని సమ్మర్ ట్యాంక్ దగ్గర ఉన్న లైన్స్ అన్నీ మార్చి అక్కడ ఈటరీస్ ఒక కంటైనర్స్తో పెట్టాలని ప్రపోజల్ వచ్చింది. దానికి ఏపీ ట్రాన్స్కో తరఫున మా ప్రయత్నం సర్వే చేయించి అవన్నీ షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం ఇక్కడ స్మార్ట్ స్ట్రీట్ అని చెప్పేసి దగ్గర కంటైనర్స్ తోటి ఏర్పాటు చేస్తున్నాము. ఒక 4.5 కోట్లతో ఆల్రెడీ శాంక్షన్ అయింది. టెండర్లు కూడా చూసాము. పనులు కూడా త్వరలో మొదలు కాబోతున్నాయి. దానికి వచ్చేసి ఆ టవర్లు ఆల్రెడీ అవి కొద్దిగా అడ్డంగా ఉంటానా మన ఎమ్మెల్యే గారి చొరవతోటి ట్రాన్స్కో వాళ్ళని కూడా పిలిపించేసి అక్కడ వాటిని కూడా పక్కకి షిఫ్ట్ చేయడానికి ఇవాళ ప్రపోజల్స్ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోడ్డుకి పాత బైపాస్ కను మన పెట్టబోయే స్మార్ట్ స్ట్రీట్కి కూడా మధ్యలో డ్రైన్ ఉంది. దానికి కూడా ఒక 2 కోట్లతోటి ఆల్రెడీ 15 ఫైనాన్స్ కింద శాంక్షన్ కూడా తీసుకున్నాము. అది కూడా టెండర్ల ప్రాసెస్లో ఉంది. ఇవన్నీ అయితే కనుక ఇక్కడ చాలా వాతావరణం కూడా చాలా ఆహ్లాదంగా మారే అవకాశం ఉన్నది. ఎద్దెనపూడి అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పరిశీలించారు. వంటగది, మరుగుదొడ్లను మరింత మెరుగుపరచాలని ఆదేశించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంబేద్కర్ జీవిత చరిత్ర, జీవన శైలిని విద్యార్థులకు వివరించారు. పేద విద్యార్థులు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నడూ లేని విధంగా గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతున్నామన్నారు.
143 కోట్లతో గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో మరమ్మతులు చేశామన్నారు. పేద పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలన్న సంకల్పంతో రాష్ట్రంలోని గురుకులాల్లో ఐఐటి, నీట్ ఎక్సలెన్సీ సెంటర్లు 3 నుండి 10కి పెంచామని తెలిపారు. నర్సింగ్ విద్యార్థులకు జర్మనీ భాషలో శిక్షణ ఇప్పించి జర్మనీలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. పేద విద్యార్థుల విద్యా సంక్షేమంలో తమ ప్రభుత్వం రాజీ పడదని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. వెరీగా మా బాగా చాలా బాగా చక్కగా ఇచ్చేటండి. ఏమి తిందాలా? నేను డాక్టర్ నమ్మా, నువ్వు మాఫీ చేయబాక అందమ్మా. ఏంటంటే తెల్లంగా వచ్చింది, పేస్ట్ నవ్వుతే తెల్లంగా వచ్చింది. అండమాన్ సముద్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోహింగ్యా శరణార్థులు బంగ్లాదేశ్ పౌరులతో వెళుతున్న ఓ పడవ మునిగిపోయింది. ఘటనలో దాదాపు 250 మంది గల్లంతయ్యారు. వారి కోసం సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంపై ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషనర్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ సంయుక్త ప్రకటన విడుదల చేసింది. ఈ పడవ దక్షిణ బంగ్లాదేశ్లో టేక్నాఫ్ ప్రాంతం నుండి బయలుదేరినట్లు ఈ ప్రకటనలో ఐరాస అధికారులు పేర్కొన్నారు. మలేషియా వెళ్తుండగా బలమైన ఈదురుగాలులు, కెరటాల ఉధృతి కారణంగా మునిగినట్లు వెల్లడించారు. ఈ పడవలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించారని, అది కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చని తెలిపారు. ప్రజలందరి సహకారంతో ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే దామచల జనార్దన్ తెలిపారు. 20వ డివిజన్ భాగ్యనగర్లో పార్టీ నాయకుడు పసుపులేటి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. డివిజన్లో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అంశంపై స్థానికుల నుండి అభిప్రాయ సేకరణ చేశారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆలయాన్ని నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజలు నగరాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, కేసన శేషమ్మ, వెంకట్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఎందుకు ఆయన్ని మళ్ళీ అక్కడ దాకా ఇబ్బంది పెట్టేందుకు మనం నేనే వస్తానని చెప్పేసి ఈరోజు టైం పెట్టుకొని ఈరోజు మీ అందరూ కూడా కలుసుకుంటున్నాం. మెయిన్గా ఏంటంటే గుడిది ఒక మేజర్ సమస్య అని చెప్పారు. మిగతా అనేది రోడ్స్, డ్రైన్స్, మళ్ళీ ప్లాంటేషన్ కానీ, పార్క్స్ కానీ ఇవన్నీ కూడా మనకి మేజర్గా డ్రింకింగ్ వాటర్ కానీ ఇలాంటివన్నీ కూడా మా సమస్యలు ఏమున్నాయో మా అన్నీ కూడా మేము రెక్టిఫై చేస్తా పోతున్నాం. దాంతోపాటు మేము ఏమనుకుంటున్నామంటే పార్కులు కూడా మొత్తం మీద 21 పార్కులు ఉన్నాయి మన టౌన్ మొత్తం కూడా. 21 పార్కులను కూడా అధికరణ చేయడానికి దానికి కూడా కొంత నిధులు కేటాయించాం. అదేవిధంగా పెద్దవి ఉండే దానికంతా కూడా వాకింగ్ ట్రాక్స్ పెట్టాం. అదేవిధంగా ప్రతి 50 డివిజన్లో కూడా ప్రతి డివిజన్లో కూడా కార్పొరేషన్ సైట్లో ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలని చెప్పేసి ఒక ప్లాన్ చేశాం. ఎందుకంటే ఈరోజు ఒక పెళ్లి చేసుకోవాలన్నా, ఒక చిన్న పేదవాడు ఒక ఫంక్షన్ చేసుకోవాలన్నా లక్షలతో ఖర్చు అవుతూ ఉంది. దానికోసం అని చెప్పేసి ఒక కమ్యూనిటీ హాల్ మనమే చేస్తే దాన్ని మీటింగ్ పెట్టుకోవడానికి కానీ, లేకపోతే మహిళలు ఏదైనా డ్వాక్రా వాళ్ళకి సంబంధించిన మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ, ఏదైనా బర్త్డేలో లేకపోతే మ్యారేజ్లో ఏదైనా చేసుకోవాలంటే అన్నిటికీ అవకాశం ఉండేటట్టుగా చేయాలని చెప్పేసి దాని పర్పస్లో పెట్టి ఆల్రెడీ ఒక్కో దానికి 25 లక్షలు దాన్ని కేటాయించి దాన్ని కొన్ని ఏరియాలలో కూడా ప్లేసులు కూడా ఐడెంటిఫై చేసి సెలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో కూడా మన డివిజన్కి వచ్చే లోపలికి ఆ ప్లేసే ఏదైతే మీరు టెంపుల్ అంటున్నారు అదే కదా, దాన్నే మనం చూసి కమ్యూనిటీ హాల్ అని చెప్పేసి మనం ముందుగా మేము అనుకున్నాం. సరే, ఇప్పుడుండే పరిస్థితుల్లో మనం టెంపుల్ అనేటప్పుడు కూడా అందరూ కూడా ఒకరి ఇబ్బందులు, ఒకరి కష్టాలు అనేది ఉండకూడదు. అది కూడా నాతో చెప్పడం ఏంటంటే మీ ప్లేస్ అలాట్ చేస్తే మిగతాదంతా కూడా మేమే అందరూ కూడా. ఈ భాగ్యనగరు అభివృద్ధి అయితే చెందింది.
కానీ కనీసం ఒక గుడి కూడా లేదు అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంది. ఈరోజు కూడా ఈ కార్యక్రమానికి నాంది పలకటం, దానికి మన ఎమ్మెల్యే గారు పెద్ద మనసు చేసుకొని ఈ కార్యక్రమానికి వచ్చి దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయటం కాబట్టి చాలా సంతోషం. ముందుగా మీరు కూడా మన కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మిగతా వాళ్ళని కలుపుకొని ఒక కమిటీ వేసి ఇంకా అంటే ఎక్స్టెన్షన్ చేసి ఈ కమిటీ ఒక మాట మీద పోయేట్టుగా, అదేవిధంగా గుడి కూడా ఒకళ్ళు వెంకటేశ్వర స్వామి గుడి అని, ఇంకోటి శివాలయం అని, ఇంకోటి కాకుండా అదే మొత్తం కలిపి ఒకటే ఫిక్స్ చేసి ఆ డిజైన్ కూడా అంతా ఒకే విధంగా ప్లాన్ చేసుకొని ముందుకు పోవాలని చెప్పేసి వచ్చి మాట్లాడారు. ఒకసారి ఇట్లా టెంపుల్ ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం ఆలోచన చేసినప్పుడు ముందుగా అసలు మనం ఎక్కడైతే బాగుంటుంది, ఎక్కడ అవకాశం ఉంది అనేది ముందు ఒకసారి మాట్లాడడం జరిగింది. తర్వాత శాసనసభ్యుల గారికి ఆయన బెంగళూరులో ఉంటే ఇలా ఒక ప్రపోజల్ ఉందండి, మీ దగ్గరకు వచ్చి కలవాలనుకుంటున్నాము, అందరి పేరు చెప్పాం. చెప్తే ఆయన పెద్ద మనసు చేసుకొని నా దగ్గరకు వస్తే జనం అందరూ ఎక్కువ మంది ఉంటారు, మీరు ఫ్రీగా మాట్లాడడానికి అవకాశం ఉండకపోవచ్చేమో, నేనే వస్తాను అక్కడికి అని చెప్పారు. దానికి ముందుగా మనందరం కూడా మన కంపెనీ తరఫున పులివెందుల పోలీసులు కీలకమైన గంజాయి ముఠాను అరెస్ట్ చేశారు. విచ్చలవిడిగా సరఫరా చేస్తున్న భరత్ యాదవ్ సహా 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇది జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత సిబిఐ విచారణ సమయంలో వైసీపీ నేతల సూచనల మేరకు భరత్ యాదవ్ నిందితుల వెంట ఢిల్లీకి వెళ్లాడు. తర్వాత సునీత దంపతులపై ఆరోపణలు చేసి సిబిఐకి లేఖలు రాశాడు. వివేక హత్య కేసులో A2గా ఉన్న సునీల్ యాదవ్కు భరత్ యాదవ్ సమీప బంధువు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నాయకుల సిఫారసుతో తుపాకీ లైసెన్సు పొంది సెటిల్మెంట్లు, బెదిరింపులకు దిగేవాడు. అప్పు తిరిగి ఇవ్వలేదన్న కారణంగా 2023లో పులివెందులలో ఓ వ్యక్తిని పట్టపగలు కాల్చి చంపినట్లు అభియోగాలున్నాయి. ఇతనిపై మరికొన్ని కేసులు కూడా ఉన్నాయి. వైకాపా హయాంలో పులివెందులకు చెందిన కీలక నేతలిద్దరి మద్దతుతో పెట్టరేగిపోయాడు. సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు తోటి ఖైదీ ఇర్ఫాన్ భరత్కు పరిచయమైంది. జైలు నుండి బయటకు వచ్చాక గంజాయి సరఫరా చేస్తూ యువత, విద్యార్థులను చెడు వ్యసనాల వైపు మళ్లించి గ్యాంగ్ లీడర్ అవతారమెత్తాడు. ఒడిశా నుండి గంజాయి తెచ్చే బాధ్యతను ఇర్ఫాన్కు అప్పగించాడు. అనంతరం 10 మంది ముఠా ద్వారా ప్యాకెట్లు తయారు చేసి విక్రయించేవాడు. గత 2 ఏళ్లలో ఈ గ్యాంగ్ విస్తృతంగా గంజాయి సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. 4 రోజుల క్రితం గంజాయి బ్యాచ్ ఘర్షణకు దిగింది. వారిని పోలీసులు స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించారు. భరత్ యాదవ్ కూడా హాజరయ్యాడు. తర్వాత నిశితంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు భరత్ యాదవ్ ముఠాను పట్టుకున్నారు. వారి నుండి 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరో 8 మందిని అరెస్ట్ చేసి నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. పులివెందుల ప్రాంతంలో రౌడీల కట్టడికి గట్టి చర్యలు తీసుకున్నామని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ మీడియాకు చెప్పారు. పులివెందులలో ఒక మేజర్ గాంజా నెట్వర్క్ బస్ట్ చేయడం జరిగింది. దీంట్లో 17 మెంబర్స్కి అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. ఆ గాంజా నెట్వర్క్ సంబంధించి ఒక పాత అఫెండర్, ఒక రౌడీ షీటర్, ఆయన పేరు గొర్లా భరత్ కుమార్ యాదవ్, ఆయన కింగ్ పిన్ ఈ గాంజా నెట్వర్క్. ఆ గొర్ల భరత్ యాదవ్, షేక్ ఇర్ఫాన్ అలియాస్ కట్టి, దుగన్పల్లి బాబ్జీ, ఓం ప్రకాష్ మిశ్రా, సత్యేంద్ర ప్రసాద్ పటేల్, చట్టా మల్లికార్జున్ అలియాస్ నయీం, కాశం రెడ్డి, సాయి కుమార్ రెడ్డి, షేక్ సల్మాన్, షేక్ ముహమ్మద్ రియాజ్, అలోపతి విష్ణువర్ధన్ రెడ్డి, వీళ్ళంతా ఎక్కువ ఆర్గనైజ్ గ్యాంగ్ ఫామ్ చేస్తారు. అంత ప్లానింగ్, ఫైనాన్సింగ్ ఈ గొర్ల భరత్ యాదవ్ చేస్తాడు. షేక్ ఇర్ఫాన్ అక్కడ ఒడిశా పోతాడు, పూరి, అక్కడ నుంచి ఈ గాంజా తీసుకువస్తాడు. ఇక్కడ పులివెందుల ఏరియాలో, టౌన్ లో ఇట్లాంటి చిన్న ప్యాకెట్ చేస్తాడు, ఇక్కడ అమ్మేస్తాడు. ఇంకా 8 మెంబర్స్ ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు. 110 లీటర్స్ లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళకి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఓల్డ్ ఆఫెండర్ కానీ, రౌండీ ఆఫెండర్ కానీ, గాంజా క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కానీ, చిన్న అగ్రెషన్ కూడా చేస్తే దీనికి ఎలా డీల్ చేయాలి మీరు చూస్తూ ఉన్నారు. మనం ఆ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో విద్యుత్ ఉద్యోగులు ఐకమత్యంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని ఎమ్మెల్యే దామచల జనార్దన్ సూచించారు.
ఒంగోలు విద్యుత్ భవన్లో బహుజన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బిఆర్ అంబేద్కర్ జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మినీ స్టేడియం నుండి కలెక్టరేట్ వరకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ భవన్ ఎదురుగా ఉన్న బిఆర్ అంబేద్కర్, పూలే విగ్రహాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బిఆర్ అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజల కోసం ముందు చూపుతో రాజ్యాంగాన్ని పొందుపరిచారని, ఆ ఫలాలు అనుభవిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. విద్యుత్ శాఖలో ఉద్యోగులందరూ ఎలాంటి విభేదాలు లేకుండా కష్టపడి పనిచేస్తున్నారని, అదే స్ఫూర్తిని కొనసాగించాలని ఎమ్మెల్యే చెప్పారు. ఏపీ బహుజన ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎస్ఈ కట్ట వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాకినేని హరిబాబు, యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తేళ్ల అంజయ్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా అభివృద్ధికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇప్పుడు ఎస్సీ గారు, డిఈ గారు ఓసారి మనం గమనించుకున్నప్పుడు అంబేద్కర్ గారు ఆయన మేధావి, అదేవిధంగా మన రాజ్యాంగాన్ని రాసిన సృష్టికర్త, అదేవిధంగా ఆయన ఆ రోజుల్లోనే ఎన్నో కులాలు ఉండే మన భారతదేశంలో ఆయన ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఆయన రాజ్యాంగాన్ని ఆ రోజు రాసిన రాజ్యాంగాన్ని ఈ రోజు కూడా అమలు జరుగుతూ ఉంది. అటు పార్లమెంట్ అవ్వచ్చు, ఇటు అసెంబ్లీ అవ్వచ్చు, అన్నీ కూడా ఆయన రాసిన రాజ్యాంగాలను కూడా ఈరోజు అమలు పరుస్తుందంటే ఆయన ఎంత ముందు చూపుతోటి ఆయన చేసే రాజ్యాంగాన్ని రాశారనేది కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అలాంటి మేధావి ఆయన అక్కడి నుంచో పేద కుటుంబంలో పుట్టిన ఆయన చదువు లండన్లో కానీ మిగతా దేశాల్లో కూడా ఎంతో చదివి ఎన్నో పీహెచ్డీలు చేసి అదేవిధంగా ఆ మేధస్సుతోటే ఆయన రాజ్యాంగాన్ని అప్పుడు రాయటం జరిగిందని చెప్పి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఆయన మనసులో ఒకటే చెప్పాడు ఆ రోజు కూడా, ఒక కులం అనేది లేకపోతే ఒకటనేది కాదు, అందరం బాగుండాలి, అన్ని కులాలతో కూడా ఒక దాంతో అనేది కాకుండా అందరికి కూడా ఉండే రాజ్యాంగాన్ని ఆయన రాశాడు ఆ రోజు. ఈరోజు ఎస్సీ కులం అవ్వచ్చు, ఎస్టీ కులం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆయన చేసింది ప్రతి ఒక్కరు కూడా, అటు బీసీలు కానీ ఓసీలు కానీ ఎవరైనా కూడా దేశంలో ఉండే వాళ్ళందరూ కూడా బాగుండాలనేదే ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పంతో ఈరోజు రాయటం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఈరోజు వ్యవస్థలు కూడా కుల రాజకీయాలు లేకపోతే కుల మతాలతోటి ఈరోజు ఇవన్నీ వస్తున్నాయి. కులాలు మతాలు అన్నీ కూడా మనకి ఏమీ పెట్టవు. అందరం కూడా మనం కలిసి పని చేసుకున్నప్పుడే పనులు కూడా అవుతాయి, అందరం కూడా సంతోషంగా ఉండేటప్పుడే అన్నీ కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అంతే తప్పితే ఇంకోటో అని మాట్లాడుకోవటానికి, గొడవలు పెట్టుకోవటానికి అది మంచి పద్ధతులు కాదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. జ్యోతిరావు పూలే గారి జయంతి జరుపుకున్నాం. 199వ జయంతి. ఈరోజు ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది 135వ జయంతి జరుపుకుంటున్నాం. ఇద్దరూ కూడా గొప్ప సంఘ సంస్కర్తలు, సమాజం కోసం పాటుపడిన వాళ్ళు, అట్టడుగు వర్గాల యొక్క అభ్యున్నతి కోసం జీవితాలు త్యాగం చేసినటువంటి ఇద్దరు నాయకులు. మరి మనం వాళ్ళ గురించి స్మరించుకోవాలా, భావితరాల వారికి వారు చేసిన గొప్ప పనులు చెప్పాలా, వాళ్ళ యొక్క గొప్ప తనాన్ని కూడా అందరికీ తెలియజేయాలి. అంటే వాళ్ళు జీవితంలో వాళ్ళు ఎదగటానికి వాళ్ళు అవన్నీ చేయాల. సమాజం ఆ అట్టడుగు వర్గాలన్నీ కూడా వెనుకబడిన వర్గాల వారి కోసం వాళ్ళు ఎలా వాళ్ళని ఉన్నత స్థాయికి, ఉన్నత స్థితికి చేర్చాలని ఆలోచించి మరి చదువు నేర్చుకొని ఆ చదువుతోటే మరి ఇంతటేటువంటి రాజ్యాంగ నిర్మాత, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంతటి అంబేద్కర్ గారే
మరి పూలే గారిని నా గురువు గారు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే సో మనం నేర్చుకోవాల్సింది డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ మీకుంటే మీరు పాటిస్తే మేము అంతకంటే ఇంకా భయభక్తులతో పనిచేస్తాం. అమ్మో కార్మికులు వచ్చారు, నేను ముందు ఒక తిట్టా, వాళ్ళు నన్ను తిడతారేమో అని నేను మిమ్మల్ని క్షమాపణ కోరుకోవాలి. ఒక్క నిమిషం లేట్ అయినా అట్లా కాకుండా నేను వచ్చి వాళ్ళు కూర్చుంటే గొంతు అరిగిపోయేటట్టు కేకలేసి అరిసి మాట్లాడడం చేయండి. మిమ్మల్ని పిలుచుకోవడానికి, మీరు లేటుగా వస్తుంటే అరవడానికి, సరిగా నడవదని చెప్పడానికే సరిపోతుంది ఓపికంతా. సబ్జెక్ట్ ఏం మాట్లాడాలి? నాయకుడికి బలాన్ని ఇచ్చేది డిసిప్లిన్ కలిగిన కార్యకర్తలు. నేను ఒక పిలుపునిస్తే అక్కడికి వచ్చి ఉంటారు, ఒక పిలుపునిస్తే అక్కడ 1000 మంది ఉంటారు అన్న దమ్ము ధైర్యం ఎప్పుడు వస్తుందో మన కార్మికుల హక్కులు కూడా అట్లాగే వస్తాయి. నిన్న జేఏసీ మనం సాధించిన విజయాలు, ఆ జేఏసీ చైర్మన్కి నేనున్నంత అండగా పోలీసు వాళ్ళు అడ్డుపడితే ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు రామ్నగర్ రంగా విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ప్రారంభించారు. సంఘం జిల్లా అధ్యక్షులు కొక్కిరాల సంజీవ్ కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, పసుపులేటి శ్రీనివాసరావు, మందపల్లి శ్రీను, మారుతీరాం, డాక్టర్ శ్రీనివాసులు, నాగిశెట్టి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజలకు మంచునీరు, మజ్జిగ అందించారు. ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న చలివేంద్రం కార్యక్రమాన్ని ఈరోజు మన రామ్నగర్ 1వ లైన్లో రంగా గారి విగ్రహం వద్ద ఈరోజు ప్రారంభించడం జరిగింది. మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు ప్రారంభించడం జరిగింది. అలానే ఈ కార్యక్రమం సేవా కార్యక్రమంలో భాగంగా కంటిన్యూగా పోయిన సంవత్సరం నుంచి లాస్ట్ ఇయర్ నుంచి మేము చేస్తూనే ఉన్నాం, కంటిన్యూగా చేస్తామని తెలియజేస్తున్నాం. అలానే కాపుల ఆశాజేతమైనటువంటి వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలను అనుగుణంగా మన కొణిదెల చిరంజీవి గారిది సేవాభావంతో ముందుకు సేవాభావంలో ప్రయాణిస్తూ, అలానే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సేవా కార్యక్రమాలు, అలానే మన సేవాభావంతో ముందుకు సాగుతూ ఉన్నాం. పార్టీని బలోపేతం చేయడానికి మా వంతు మేము కూడా కృషి చేస్తున్నాం. అలానే కంటిన్యూగా ఈ చలివేంద్ర కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కంటిన్యూగా చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి సహకరించినటువంటి కొక్కిరాల సంజీవ్ కుమార్ గారికి, వాళ్ళ మిత్ర బృందానికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చలివేంద్రాన్ని చక్కగా నిర్వహించాలని, వాటికి కావాల్సిన వనరులను కూడా పొందు చేసుకోవాలని, వాటికి కావాల్సిన సహాయ సహకారాలు కూడా మేము కూడా అందిస్తామని చెప్పేసి కాపు సంఘం తరపున, అట్లాగే కాపుల తరపున, అట్లాగే జనసేన తరపున ప్రజల భాగస్వామ్యం ఒకవైపు, జిల్లా ఉన్నతాధికారుల ప్రేరణ మరోవైపు. ప్రజల భాగస్వామ్యం పెంచడంలో ప్రజాప్రతినిధుల తోడ్పాటు కలిసి వృధాగా పోతున్న వర్షపు నీటిని బడిసిపట్టి నీటి సంరక్షణ పెంచి దేశానికే ఆదర్శంగా నిలిచాయి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 3 గ్రామాలు. ఏకంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జిల్లాలోని ఆ గ్రామాలను నీటి సంరక్షణ గ్రామాలుగా గుర్తించింది. జాతీయ స్థాయిలోని నీటి సంరక్షణలో ఆదర్శంగా నిలిచిన గ్రామాలపై ప్రత్యేక కథనం. ప్రజల భాగస్వామ్యంతో వర్షపు నీటి సంరక్షణ సాధ్యమని ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మురుగమ్మి, మారెళ్ల, తంగెళ్ల గ్రామాలు నిరూపించాయి. ఈ గ్రామాలు భూగర్భ జలమట్టాన్ని పెంచే చర్యలతో దేశంలోనే ఆదర్శంగా నిలిచాయి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జల్ సంచయ్ జన్ భగీదార్ కార్యక్రమాన్ని ఈ గ్రామాల ప్రజలు సమర్థవంతంగా అమలు చేశారు. నీటి కుంటలు, చెక్ డ్యాములు విరివిగా ఏర్పాటు చేసుకుని భూగర్భ జలమట్టాన్ని పెంచారు. దీంతో జాతీయ జల అవార్డులు 2024లో దేశంలోనే 2 ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డును మురుగుమ్మి గ్రామం దక్కించుకుంది. టాప్ 30 గ్రామాల్లో 1గా మారెళ్ల గ్రామం ఎంపికైంది. జాతీయ స్థాయి గుర్తింపు కోసం తంగెళ్ల గ్రామం నామినేటెడ్ అయింది. ఈ మేరకు డ్వామా అధికారులకు కేంద్రం నుంచి సమాచారం అందింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంత మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి.
ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగడంతో నీటి మట్టం పెంపుదలలో భాగంగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జలధార కార్యక్రమంలో జల సంరక్షణ పనుల నిమిత్తం 100 రోజుల ప్రణాళిక చేపట్టింది. అంతటి ప్రాధాన్యం గల జల సంరక్షణ పనులకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గత 2 ఏళ్లలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వాటర్ షెడ్ కింద పలు రకాల పనులు చేపట్టారు. తద్వారా భూగర్భ జలాలు పెరిగినట్లు అధికారులు గుర్తించారు. మార్కాపురం జిల్లా పీసీపల్లి మండలం మురుగుమ్మి మారెళ్ల, ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం తంగెళ్ల గ్రామాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. ఆయా గ్రామాల్లో వాటర్ షెడ్ పనులకు ముందు 60 నుంచి 70 మీటర్ల లోతున భూగర్భ జలాలు ఉండగా ఇటీవల పనులు పూర్తయ్యాక 35 నుంచి 40 మీటర్ల మేరకు నీటి మట్టం పెరిగినట్లు గుర్తించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, జలవనరుల శాఖ ఆధ్వర్యంలో జాతీయ 2వ ఉత్తమ నీటి పురస్కారానికి మురుగుమ్మి గ్రామ పంచాయతీ ఎంపికైంది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో వాటర్ ఫ్రైడ్ నిధులతో పాటు ఇతర శాఖల భాగస్వామ్యంతో ఉత్తమ నీటి యాజమాన్య పద్ధతులు పాటించారు. కందకాలతో పాటు చిన్న పెద్ద కుంటలు, అమృత్ సరోవర్ పూడికతీత పనులు చేయడం ద్వారా 8.21 లక్షల క్యూబిక్ మీటర్లు నీటిని నిల్వ చేశారు. ఇందుకుగాను చేపట్టిన 51 పనులకు 97 లక్షల మేర నిధులు ఖర్చు చేశారు. గ్రామంలో చేపట్టిన పనులను కేంద్ర బృందం సమగ్రంగా తనిఖీ చేసింది. క్షేత్రస్థాయిలో చేపట్టిన పనులకు గుర్తింపుగా పురస్కారం దక్కింది. గత ఏడాది నవంబర్ 18న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పి రాజాబాబు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నుంచి పురస్కారంతో పాటు ప్రశంసాపత్రం అందుకున్నారు. మాకు నీళ్లు ఏరికి ఇబ్బందిగా ఉండేది జీవాలకు పోవాలకి. ఈ వాటర్ షెడ్ వేసిన దానివల్ల ఏడబెట్టిన నీళ్ళు ఉన్నాయి. ఏడబెట్టిన నీళ్ళు తాగాలని కానీ మంచిగా కానీ ఏరికి బోర్లు నీళ్ళు వేయాలంటే 300-400 నీళ్ళు పడేది. ఇప్పుడు 150 అడుగుల్లో నీళ్ళు పడుతున్నాయి. అంతా మాకు మంచిగా జరుగుతుంది ఈ వాటర్ షెడ్ వల్ల. ఈ వాటర్ షెడ్ చేసిన వల్ల మాకు బోర్లు నీళ్ళు ఉన్నాయి. ఆయనగా 300 పడేవి, ఇప్పుడు 150 పడుతున్నాయి. వాటర్ షెడ్ వల్ల ఏమి ఇబ్బంది లేదు మాకు. జీవాలు కానీ బర్రెలు కానీ ఏమైనా తాగటానికి ఆవులు కానీ బాగానే ఉంది పుసరంగా. మాకు మళ్ళీ వాటర్ షెడ్ ఇచ్చి ఎగట్టగా మాకు సప్లై చేసిన మేలే. జల సంచయ్ జన భాగీదారీ కార్యక్రమం కింద ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన వర్షపు నీటి సంరక్షణ చర్యలు ఆ 3 గ్రామాలను నీటి స్థిరత్వంలో ముందంజలో నిలిపాయి. మురుగుమ్మిలో 71 నీటి సంరక్షణ నిర్మాణాల ద్వారా సుమారు 8.11 లక్షల క్యూబిక్ మీటర్లు నీటి నిల్వ సామర్థ్యంతో 264.5 హెక్టార్ల వ్యవసాయ భూమికి సాగు నీరు అందుతుంది. మారెళ్లలో 53 నిర్మాణాల ద్వారా 220.5 హెక్టార్లలో వ్యవసాయ స్థిరత్వాన్ని మెరుగుపరిచింది. అదనంగా చెరువులు పునరుద్ధరించడం ద్వారా మరో 5.95 లక్షల క్యూబిక్ మీటర్ల నిల్వ సామర్థ్యం పెరిగింది. తంగెళ్లలో 71 నిర్మాణ పనుల ద్వారా సుమారు 5.89 లక్షల క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ ఏర్పడింది. తద్వారా 185.3 హెక్టార్ల భూమికి సాగునీటి మద్దతు అందిస్తోంది. సుమారు 71 నిర్మాణాలని 8.11 లక్షల క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో నీటిని నింపేదానికి 71 నిర్మాణాలు చేపట్టడం జరిగింది. దీని ద్వారా 264.5 హెక్టార్ల యొక్క భూమికి వ్యవసాయ భూమికి సాగునీరు అందించడం సాధ్యమైంది. అలాగే మారెళ్ల గ్రామ పంచాయతీలో సుమారు 53 నిర్మాణాలు మరి 10.04 లక్షల క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించడం జరిగింది. దీని ద్వారా 220 హెక్టార్లకి సాగు భూమికి నీరు అందించడం సాధ్యమైంది. అలాగే తంగెళ్ల గ్రామంలో 71 నిర్మాణాలు చేపట్టి 5.89 లక్షల క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించడం జరిగింది. దీని ద్వారా 185.3 హెక్టార్ల భూమికి సాగునీరు అందించడం జరిగింది. సో ఈ విధంగా ఈ భూగర్భ జలమట్టం పెరగడం, బోర్లో నీళ్ళు పైకి రావడం, దీని ద్వారా నీరు అనేది వ్యవసాయానికి అవసరమైన మేరకు నీరుని అందుబాటులోకి రావడంతో ఆటోమేటిక్గా అక్కడ పశు సంపద కూడా పెరిగింది. సో పాల ఉత్పాదకత కూడా పెరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడైతే నీకు వ్యవసాయము, పశు సంపద, పాల ఉత్పాదకత పెరిగిందో వాళ్ళు వలసలు పోవడం అనేది తగ్గిపోయింది. గతంలో తమ గ్రామంలో 300 అడుగులకు పైగా లోతుకు వెళ్తే బోర్లో నీళ్లు వచ్చాయని, అలాంటిది గ్రామంలో వాటర్ షెడ్ పనులు చేపట్టిన తర్వాత 150 అడుగుల్లోనే బోర్లకు నీరు అందుతుందని గ్రామానికి చెందిన రైతులు తెలిపారు. గతంలో పంటలు పండక, పనులు కూడా లేక ఇబ్బందులు కలిగితే చాలామంది గ్రామం విడిచి వలస వెళ్లారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామంలో నీటి నిల్వలు పెరిగాయని, పంటలు పండుతున్నాయని, పశుపోషణ కూడా ఎటువంటి ఇబ్బంది లేదని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వలస వెళ్లిన చాలా కుటుంబాలు తిరిగి గ్రామాలకు చేరుకున్నాయని పేర్కొన్నారు. కొండవాలులో కందకాలు ఏర్పాటు చేసి ప్రతి వర్షపు నీటి బొట్టును భూమిలోకి ఇంకించడంతో పాటు నీటి కుంటలు, చెరువులు ఏర్పాటు చేశారని, వీటి వల్ల పశువులకు, మనుషులకు ఎంతో మేలు జరుగుతుందని గ్రామస్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మాది మురిగెమ్మి గ్రామం. ఇంతకుముందు వాటర్ షెడ్యూల్ ఉండేవి కాదు. ఇప్పుడు మాకు వాటర్ షెడ్యూల్ తవ్వించి మాకెంతో మేలు కలిగించారు. ఇంతకుముందు పశువులకు నీళ్ళు ఉండేవి కాదు. ఇప్పుడు వాటిని తవ్వించడం వల్ల మాకు నీళ్లు బర్రెలు తాగడం వల్ల చాలా ఉపయోగకరమైంది. మాకు బాగా ఇక్కడ కుంటలు అన్నీ చేయబట్టి వాటర్ షెడ్లు మొత్తం ఇక్కడ గొర్రెలకి బర్రెలకి అన్నిటికీ బాగా ఉపయోగపడినాయి. అన్నీ ఉపయోగపడబట్టి తవ్వి బట్టి అంతా బాగుంది. వాటర్ షెడ్ పనులు మొదలుపెట్టి కొండ వాళ్ళకి కట్టలు వేయటం, తర్వాత ఈ కుంటలు వేయటం, తర్వాత చెక్ డ్యాములు కట్టడం, ఈ వంకలకి చేయటం, ఇవన్నీ చేయటం వల్ల నీరు నిల్వ ఉండటం వల్ల ఊటలు పెరిగి మాకు గ్రామంలో బోర్లు పెరిగాయి. ప్లస్ తోటల్లో కూడా బాగా ఊటలు పెరగటం వల్ల వ్యవసాయానికి అనుకూలంగా ఉండటం వల్ల దాదాపు వలస వెళ్ళిపోయిన వాళ్ళు దాదాపు 25% వరకు తిరిగి వచ్చారు. ఇప్పుడు మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పాడికి పంటకి అనుకూలంగా ఉండటం వల్ల బాగా జరుగుతుంది. గ్రామంలో ఉండే రైతులతోటి మరియు మహిళా సంఘాలతోటి అదేవిధంగా గ్రామ పంచాయతీ వారితో కలిపి డిస్కషన్ చేయడం జరిగింది. తర్వాత వాటర్ షెడ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ షెడ్ కమిటీ ఏర్పడిన తర్వాత గ్రామస్తులతో కలిపి మా సాంకేతిక సిబ్బంది అంతా కలిసి ఎక్కడెక్కడ ఏ పనులు చేయాలో గుర్తించడం జరిగింది. తద్వారా ఈ గ్రామంలో ఉండే అన్ని విస్తీర్ణాన్ని మొత్తం పొలం అంతా మనము సంతృప్తికరంగా ట్రీట్మెంట్ చేయడానికి ప్లాన్ చేసి ఉన్నాము. కొండల్లో కందకాలు, తర్వాత చిన్న ఓటుగుంటలు, పెద్ద ఓటుగుంటలు, అమృత్ సరోవరు, డకౌట్ పనులు చేయడం జరిగింది. దాదాపుగా 51 రకాల పనులకు 97 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీ పథకం అనుసంధానంతో ఎంఐ ట్యాంకుల్లో పూడికితీత పనులు, అదేవిధంగా చెక్ డ్యాంలో పూడికితీత పనులు, నెక్స్ట్ హార్టికల్చర్ పెంపకం కూడా చేపట్టడం జరిగినది. జిల్లాలో మురుగుమ్మి, మారెళ్ల, తంగెళ్ల గ్రామాలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ దేశంలోనే నీటి సంరక్షణలో ఆదర్శ గ్రామాలుగా గుర్తించడం జరిగిందని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జోసఫ్ కుమార్ తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే వర్షపు నీటిని సంరక్షించడంలో విజయం సాధించినట్టు తెలిపారు. 2 సంవత్సరాలుగా చేపట్టిన పనులు ఫలితంగా నీటి లభ్యత పెరిగి పంటలు పండటంతో పాటు పాడి ఉత్పత్తి పెరిగి వలసలు పూర్తిగా నిలిచిపోయి ఆ గ్రామాలలో అనేక ప్రయోజనాలు కలిగాయని అన్నారు. దేశంలోని మిగిలిన గ్రామాలకు ఆదర్శంగా నిలిచాయని అన్నారు. జిల్లా కలెక్టర్ ప్రేరణతో పాటు జిల్లా మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఇచ్చిన సూచనలు, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ప్రజలు అందించిన తోడ్పాటు వల్లే జిల్లాలోని గ్రామాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు. మేము గత 2 సంవత్సరాల్లో ఆ ప్రాంతంలో రిడ్జ్ టు వ్యాలీ కాన్సెప్ట్ కింద అనేక రకాలైనటువంటి నిర్మాణాలని గుర్తించి చేపట్టడం జరిగింది. మేము ఈ నిర్మాణాలు గుర్తించే క్రమంలో మా వాటర్ షెడ్ సిబ్బంది, వాటర్ షెడ్ కమిటీల సహకారము, అలాగే గ్రామస్తుల సహకారం, ప్రజల భాగస్వామ్యాన్ని తీసుకొని మినీ పర్కులేషన్ ట్యాంక్స్, డగౌట్ పాండ్స్, ఫామ్ పాండ్స్, చెక్ డ్యామ్స్, అలాగే అమృత్ సరోవర్స్, ఇలా అనేక రకాలైనటువంటి నిర్మాణాలని చేపట్టడం ద్వారా అక్కడ పడ్డ నీరుని అక్కడే ఒడిసి పట్టుకునే విధంగా చేయడం జరిగింది. దీని ద్వారా వ్యవసాయం అక్కడ అభివృద్ధి చెందింది, పశు సంపద పెరిగింది, వ్యవసాయ ఉత్పాదకత పెరిగింది, జీవనోపాధులు మెరుగయ్యాయి, వలసలు అనేవి తగ్గినాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ నీరు నిల్వ చేయడం ద్వారా చాలా మేలు జరిగిందని చెప్పి వారు తమ ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తపరిచారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ 3 గ్రామాల్లో చక్కగా నీటి నిల్వ చేపట్టడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు జరిగినాయి అనేది కేంద్ర ప్రభుత్వమే స్వయంగా గుర్తించి కేంద్ర జలమంత్రిత్వ శాఖ వారు స్వయంగా ఈ 3 గ్రామాలు దేశంలో మిగతా గ్రామాలకి, మిగతా జిల్లాలకి, మిగతా రాష్ట్రాలకి ఆదర్శంగా నిలిచాయని చెప్పి ప్రెస్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మరి దీనికి మాకు ముందుండి నడిపించిన మా గౌరవ కలెక్టర్ గారు రాజాబాబు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అగ్ని ప్రమాదాల నివారణ లక్ష్యంగా అగ్నిమాపక శాఖ పనిచేస్తోందని అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. అందులో భాగంగా ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా రైల్వే స్టేషన్ ప్రాంతంలోని ప్రజలను సమీకరించి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు, దానికి తోడుగా అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించడం, తాత్కాలికంగా ప్రమాదాలు నివారించేందుకు చర్యలపై అవగాహన కల్పించారు. టోల్ ఫ్రీ నెంబర్ గోడపత్రికలను అంటించారు. ప్రజలు అగ్నిమాపక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 101ను ఉపయోగించుకుని ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. రైల్వే పోలీసులు, జీఆర్పీ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. మీరందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అది మార్చు ట్రాప్ అయిన వాళ్ళని నీట్గా దాంతో కట్ చేసి ఏదైనా
మనం చూడండి పైకి లేదు సర్వీస్ అంతా కూడా అందిస్తాం మేము. చూడండి చూసారా, అంటే మన దగ్గర చూడండి మన దగ్గర లైట్ వేసుకొని కాంటాక్ట్ అవ్వండి. వీలైతే వాటి మీ ఇంటి దగ్గర పెట్టండి, ఎప్పుడు ఉంటాయి కాబట్టి పర్మనెంట్ నెంబర్లు అవి. ఈ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. కూటమి శ్రేణులు, యువత పెద్ద సంఖ్యలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముక్కోణం పార్క్ సెంటర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కొండయ్య భారీ గజమాల వేసి నివాళులర్పించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను దారి మళ్లించారని ఎమ్మెల్యే కొండయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. టీడీపీ రాష్ట్ర యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్, చీరాల నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీకి ఇచ్చే సప్లాన్ నిధులు జరిగిన 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా ఒక్కటంటే ఒక్కడు కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. ఇవాళ మీ అందరికీ తెలుసు, భారతదేశంలో ఉన్నటువంటి 48 పార్టీలు ఉంటే అందులో 47 పార్టీలు పూర్తిగా మన రాజధాని కోసం అమరావతి రాజధాని అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో మనకి సంఘీభావం తెలియజేస్తే ఒకే ఒక్క పార్టీ, ఆ పార్టీ వైసీపీ పార్టీ, గొడ్డలి పార్టీ, గొడ్డలి గుర్తున్న పార్టీ. ఆ పార్టీ మాత్రమే ఇది తప్పు అని చెప్పేసి మావిగనైనటువంటి ఒక దాన్ని తీసుకొచ్చి తెర మీదకి తీసుకొచ్చారు. అంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరున్నారు? మరి అలాగే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకుండా తెలియకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డికో పార్టీ చేస్తున్నటువంటి ఆగడాలు, దుర్మార్గాలను మనం ఒకసారి ప్రజలు గమనించాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. భారతదేశం మొత్తం గర్వించే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి మరి అమరావతి రాజధానిని మనం అనుకున్న సందర్భంలో ఒంగోలు రామ్నగర్ మొదటి లైన్ ఎల్ఈఎఫ్ చర్చిలో క్రీస్తు సువార్త కూటములు నిర్వహిస్తున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు జరుగుతున్న క్రీస్తు సువార్త కూటములకు బ్రదర్ సువర్ణరావు, బ్రదర్ నెహెమ్యా, బ్రదర్ జోసెఫ్లు దైవ సందేశాన్ని అందజేశారు. కార్యక్రమంలో పలువురు సంఘస్థులు పాల్గొన్నారు. అందరి పాపాల నుండి విడుదల గ్రంథం చదవాలి, భక్తుల చరిత్రలు చదవాలి, అందరూ చదవాలి. ప్రపంచంలో అంతేకాదు 24 hours నిర్విరామంగా బైబిల్ ప్రింట్ అవుతాం. అంటే ఎంతమంది బైబిల్ చదువుతున్నారు?
ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. కనుక మీరు కూడా అనుదినము దేవుని వాక్యము చదువుకోవాలి. ఒక వాక్యము మీకు గుర్తు చేస్తాను. ఆ వాక్యము అందరూ గుర్తుపెట్టుకోవాలి. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇక మీదట ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9 బలపరచుటకై యెహోవా కనుదృష్టి నీకు ఇష్టమన్నా లేకపోయింది. యథార్థ హృదయం అంటే మొదటి నెల, 2వ నెల మీరు సంపాదించుకోవాలి. యథార్థ హృదయం కావాలి. దావీదు ఏమన్నాడు? నేను చూడండి, ఈ మాట 36వ సంవత్సరమున నుండి వెండి బంగారాలు తీసి నేరం చేస్తున్నాడు. కొంతమందికి పై విషయం ఎక్కడెక్కడ తీశాడు జరిగిందో తెలుసా? ఆసక్తి 9వ వచనం చదవండి. యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. ద లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ తరపున రామ్నగర్ మొదటి లైన్లోని ఎల్ఈఎఫ్ ప్రార్థనా మందిరంలో ఈ నెల 13, 14, 15 తేదీల్లో క్రైస్తవ సువార్త కూటాలు జరుగుతూ ఉన్నాయి. నెల్లూరు నుండి బ్రదర్ సువర్ణరావు గారు, నూజివేడ్ నుండి బ్రదర్ నెహమియా గారు, నగర్ నుండి బ్రదర్ జోసఫ్ గారు ఈ కూటాల్లో దేవుని వాక్యం అందిస్తున్నారు. కాబట్టి నగరంలోని ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వచ్చి దేవుని వాక్యం విని ఆత్మీయ మేలు పొందవలసిందిగా కోరుతున్నాం. అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన అవసరమని అద్దంకి ఆర్డీఓ జాన్సన్ అన్నారు. ఏఎంసీ ఆవరణలో అగ్నిమాపక వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. సహాయ అగ్నిమాపక అధికారి వెంకట్రావు, ఎంఈఓ2 కేవి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాద నివారణ చర్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. విధి నిర్వహణలో చనిపోయిన అగ్నిమాపక సిబ్బందికి సంతాపం తెలిపారు. మన పొగలు రూమ్లో పొగ బాగా అల్లుకున్నప్పుడు ఇది వాడతాం లోపల. అంటే ఎక్కడ స్పాట్ అనేది మనకు తెలియదు కదా. సాదాసీదా కుటుంబంలో జన్మించినప్పటికీ
తన ఉపాధ్యాయుడి యొక్క సహకారంతో ఈ ప్రపంచ మేధావిగా తయారయ్యాడు. మరి మనందరం ఇప్పుడు గొప్పగా ఆయన గురించి చెప్పుకుంటున్నామంటే కారణం ఆయన యొక్క రీడింగ్ హ్యాబిట్, పుస్తకాన్ని చదివే అలవాటు. మనకు లేని అలవాటు ఆయనకున్న అలవాటు. చాలామందికి ఇప్పుడు పుస్తకం చదవడం అలవాటు పోయింది, సెల్ ఫోన్ చూడటం ఎక్కువైంది. కానీ ఆయన పుస్తకం చదివే ప్రపంచం మొత్తం గుర్తించుకునే ఒక గొప్ప వ్యక్తిగా తయారయ్యాడు. మరి అట్లాంటి జయంత్యోత్సవాలు జరుగుతున్నప్పుడు ఆయన గురించి చెప్పుకున్నప్పుడు ఆయన ఏ నియమాల ద్వారా అంత గొప్ప వ్యక్తి అయ్యాడనేది మనం గుర్తించాలి. అట్లా చదువుకోబట్టే గొప్పవాడయ్యాడు. లండన్ లైబ్రరీలో పుస్తకాలు మొత్తాన్ని చదివేశాడు. ఈ లండన్ లైబ్రరీ మొత్తం తగలబడిపోయినా అన్ని పుస్తకాలు నేను రాయగలనని ధైర్యంగా చెప్పిన ప్రపంచంలోని ఏకైక వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. చదువుకొని ప్రెసిడెంట్, ఈయన కమిటీ అధ్యక్షుడు. ఇదిగోండి బుక్ అని ఇచ్చారు. అటువంటి అందుకనే మనం ప్రతిదీ ఏది చేయాలన్నా, ఏది మాట్లాడాలన్నా, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా బతకాలి, ఏ విధమైన స్వేచ్ఛలు ఉండాలి, హక్కులు ఏ విధంగా ఉన్నాయి, మరి ఇవన్నీ సమస్తం కూడా రాజ్యాంగంలో రాసి ఉన్నాయి. కనుక మనం ఆయన యొక్క జన్మదిన వేడుకలు ఇప్పుడు మనం చేస్తున్నాం. కనుక మనందరం కలిసి ఆయన ఒకసారి క్లాప్స్ కొట్టి నివాళులు. మౌనం మోక్షానికి మార్గమని విశ్రాంత సబ్ రిజిస్ట్రార్ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు మురళీకృష్ణ అన్నారు. భగవాన్ రమణ మహర్షి 76వ ఆరాధన మహోత్సవాలను విఐపి రోడ్లోని రమణ ప్రశాంతి కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ తత్వంపై మురళీకృష్ణ ప్రసంగించారు. రమణ మహర్షి ధ్యానం, మౌనం ద్వారా అరుణాచలేశ్వర్లో ఐక్యమయ్యారని తెలిపారు. మౌనం ద్వారానే భక్తుల అనేక సమస్యలను ఆయన సమాధానం ఇచ్చారని తెలిపారు. కార్యక్రమానికి విశ్రాంత ప్రధానోపాధ్యాయులు గుడ్లూరు రామచంద్రరావు అధ్యక్షత వహించారు. రమణ ప్రశాంతి కేంద్ర అధ్యక్షులు కొప్పోలు హనుమంతరావు, ఫణిరాజు, అమిరపు కోదండరాం తదితరులు పాల్గొన్నారు. అలాగే తపస్సు అంటే ఏంటి అన్నారు, కానీ వీళ్ళందరూ చెప్పడానికి వీల్లేదు, వేరే ఇది కాబట్టి ఏం చెప్పేస్తాను, క్షత్రుడు కాదు బ్రాహ్మణుడు కాదు నేను ఎక్కడో చెప్తాను. కానీ ఆయన ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడు. అర్జునుడు మళ్ళీ అడిగిపోయిన తర్వాత కుక్కలు 4 కొట్టేస్తాడు. ఈయన ఈ విద్య ఎట్ట వచ్చింది నీకు అని చెప్పేసి అడుగుతారు. ఆయన చూశాడు వర్ష. కానీ ఇక్కడ వీళ్ళ పైకి తీసుకురావాలి కాబట్టి ఆయన బొట్టమేం లేదు. అడిగినా కూడా ఆయనకు మంత్రం మంత్రాలు వచ్చేసి ఆయనకి మంత్రంతో మనకు రాములు వారి యొక్క దర్భ మంత్రించి కాకి మీద వేసాడు. ఆ రంగు వరకు మంత్రించేస్తే చాలు. ఇప్పుడు మంత్రాలు వాడి కులము గోత్రం ఏమేమి చూడరు. అంటే నేను టీచర్గా ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నదే మాట. కాబట్టి ఆయన చూపుతోనే నేర్పేశాడు. చూపుతోనే ఆయనకి అన్నీ వచ్చేసాయి, కర్తవ్యం అన్ని విద్యలు వచ్చాయి. కానీ ఇక్కడ వీళ్ళ పైకి తీసుకురావాలి కాబట్టి ఆయన బొట్టమేం లేదు. అడిగినా కూడా ఆయనకు మంత్రాలు వచ్చేసి ఆయనకి మంత్రంతో మనకు రాములు వారి యొక్క దర్భ మంత్రించి కాకి మీద వేసాడు. ప్రశాంతికై అంటే ఏంటి? ఇది ఒక కల్పన కాదు, అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి ఒక నిజం. 12 ఏళ్ల బాలుడు తన తపస్సు ద్వారా సంకల్ప విహీనమైనటువంటి ఒక స్థితిని కాంచగలిగాడు. ఆ బాలుడే తదుపరి శ్రీ భగవాన్ రమణ మహర్షిగా పిలువబడ్డాడు. 10 జన్మలు కష్టపడి అరుణాచలంలో ఆయన చేసినటువంటి తపస్సు మరొకరు చేయలేరు. అంటే మామూలుగా ఆయన చేసినటువంటి తపస్సును 10 జన్మలు ఎత్తినా కూడా ఎవరూ చేయలేరు అన్నమాట. ఆ తత్వం కనుక మనం తెలుసుకోగలిగితే అంత ప్రశాంతంగా ఉంటుంది. అయితే మనం మాట్లాడుకునేటప్పుడు భగవాన్ రమణ మహర్షి గారి అద్దంకిలో పలువురు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ, న్యాయవాదుల సంఘం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక, బీజేపీ, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, మహాత్మా ఫూలే అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీలు విడివిడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ సేవలను కొనియాడారు. పలువురు రాజకీయ ప్రతినిధులు, ఉద్యోగ, ప్రజా సంఘాల నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. రక్షించుకోవాల్సిన దౌర్భాగ్యం మనకి ఏర్పడింది. ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది, తనకు నచ్చిన విషయాన్ని రాసుకునేటటువంటి స్వేచ్ఛ ఉంది.
చూడండి అని నెక్స్ట్ రావణోతల పూర్తి చేయాల్సిన కోరుతా ఉన్నాము. అంటే దిగుతారంట వేషం పట్ట రావాలి. జయంతి కార్యక్రమాన్ని అవడం జరిగింది. మొదటి బహుమతి చేసిన వారు సంబంధించి పూర్ణ విజేత కోచింగ్ సెంటర్ అంకమరావు గారు వారు అందజేశారు. థర్డ్ ప్రైజ్ ఎర్రమూత నాగేశ్వరరావు గారు ఆహ్వానిస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. యువ నాయకుడు నారా లోకేష్ రాజకీయ ప్రస్థానంలో మరో ముందడుగు. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామకం. పార్టీ శ్రేణుల హర్షాతిరేకాలు. ఒంగోలులో స్మార్ట్ స్ట్రీట్ కు సంబంధించిన పనులను పరిశీలించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. అడ్డంకిగా ఉన్న విద్యుత్ టవర్లను మార్పు చేస్తున్నామన్న వెల్లడి. వర్షపు నీటిని వడిసిపట్టి నీటి సంరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచిన గ్రామాలు. పెరిగిన భూగర్భ నీటి మట్టంతో ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. డి న్యూస్ ప్రత్యేక కథనం. డి న్యూస్లో నేటి మాట. మన ప్రవర్తన, ఆలోచన విధానమే మనల్ని వ్యక్తి నుండి శక్తిగా ఎదగడానికి దోహదపడుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.